లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అంటే దేవుడు పిలిచిండా లేదా? లేని వాటిని ఉన్నవి అన్నట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలిచిండు. పిలిచినప్పుడు లేనివి ఉన్నట్టుగా అయిపోయాయి, ఉన్నట్టుగా మార్చబడ్డాయి. అంటే దేవుడు పిలిచినాడు కాబట్టి నువ్వు నేను కూడా ఏం చేయాలి? పిలవాలి. నువ్వు నేను కూడా పిలవాలి. లేని వాటిని ఉన్నట్లుగా ఆయన పిలిచాడు. అంటే ఆయన పిలిచినప్పుడు అక్కడ జరిగింది అంటే నువ్వు పిలిచినప్పుడు కూడా అది జరుగుద్ది. లేని దాన్ని నువ్వు పిలిచినప్పుడు నీకు ఉన్నట్టుగా చేంజ్ అవుతుంది. అదే ఎస్కేల్ గ్రంథం 37 అధ్యాయంలో దేవుడు అక్కడ ఏమీ లేదు, కంప్లీట్ గా బోన్స్ ఉన్నాయి, కంప్లీట్ గా డిస్టర్బ్ అయి ఉంది. అసలు ఆ ప్లేస్ లోనికి ఎవరు పోరు అసలు. ఎందుకంటే ఆఫ్టర్ డెత్ మనిషి అనేవాడు ఉపయోగకరంగా ఉండదు. అది దేనికి కూడా యూజింగ్ గా ఉండదు. అది న్యాచురల్ థింగ్. న్యాచురల్ గా బతికిన వాళ్ళ విషయంలో అట్లా ఉంటది. దేవుడు తన యొక్క ఆత్మతోటి అభిషేకించి అతనిని ఆత్మ వశుడుగా చేసి, అంటే స్పిరిట్ లో అతనిని దేవుడు స్పిరిట్ చేత ఫిల్ చేసి ఆ ఆ స్పిరిట్ చేత అనౌంటింగ్ ని రిలీజ్ చేసిన తర్వాత దేవుడు ఏం చేసినాడంటే ఈ ఏస్కేల్ ని తీసుకుని వెళ్ళి ఆ లోయలో ఆ ఎండినటువంటి ఆ డ్రై బోన్స్ దగ్గర దేవుడు నిలబెట్టినాడు. దేవుడు సూపర్ న్యాచురల్ అని నమ్మేటువంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా ఆయన యొక్క ఆ పవర్ ఏదో ఉన్నదో మల్టిప్లై చేస్తాడు. వాళ్ళ విషయంలో కంపల్సరీ మల్టిప్లై అవుతుంది. ఎందుకోసం అంటే నేను చెప్తా వినండి. ఒక దగ్గర నీకు దాన్ని మనము అప్లై చేయాలి. దాన్ని మనము అప్లై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇదే ఉన్నది, ఇది ఉన్నది, దీని సంథింగ్ నేను ఏదో మనీ కావాలి నేను అంటున్నా, ఇది మనీగా మారాలి.